సంక్షేమం కోసం నేను అంటే పార్లమెంట్ మెంబరు, ఎమ్మెల్యే అంటే విజయుడు, ఇద్దరం కలిసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఒకే దారిని నడుస్తాం. ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడు నా పార్టీ తరఫున నేను ప్రచారం, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు చేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తాం. మేమిద్దరం కూడా ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చాడు, నేను చిన్న స్థాయి నుంచి వచ్చాను. పెద్దగా ఆయనకి అవకాశం వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు, నాకు అవకాశం వచ్చి ఎంపీ అయ్యాడు. మేమిద్దరం ప్రజల కోసం పనిచేయాలి. ఎక్కడెక్కడ అభివృద్ధి ఏం జరుగుతుంది, నిధులు ఇప్పుడే చెప్పాం. కొన్ని కోట్ల డబ్బులు కేంద్ర ప్రభుత్వం తెచ్చాం, రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ సరిగా అభివృద్ధి జరగాలంటే మేమిద్దరం కలిసి పనిచేస్తేనే అవి సరిగ్గా ప్రజలకి చేరతాయి. దాంట్లో నాకు ఏ రకమైనటువంటి అనుమానం లేదు. విజయుడు నేను ఎంపీ అయిన దగ్గర నుంచి పూర్తి సహకారంతో పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా చేస్తాము. ఎవరైనా మా ఇద్దరి మధ్య తేడా ఉందనుకుంటే వాళ్ళ దృష్టిలోపం తప్ప మా దగ్గర సమస్య ఏమి లేదు. వాళ్ళ తప్పుడు సమాచారం పోవటం వల్ల ఆ రకంగా అనుకుంటున్నాం తప్ప నేను మొన్న కూడా చెప్పాను, మేము ఎక్కడ తిట్టుకోలేదు, కొట్టుకోలేదు. మేము అక్కడ ఉన్న పరిస్థితిని కంట్రోల్ చేయటం కోసం అట్లా చేసాం. వెంటనే మాట్లాడుకున్నాం. భవిష్యత్తులో కూడా కలిసి పనిచేస్తాం. ఇది ఎవరికైనా ఇబ్బంది అయితే ఆ ఇబ్బంది అయిన వాళ్ళే హాస్పిటల్ పోయి మందులు తీసుకోవాలి తప్ప మేము చేసేది ఏమి లేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.